రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ చిత్రపురి కాలనీలోని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జూబ్లీహిల్స్ కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను ప్రత్యేకంగా సన్మానించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్రపురి సభ్యులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రపురి కాలంలో అనిల్ గారు, హైమ గారు వాళ్ళ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా నూతన సంవత్సరం నవీన్ యాదవ్ ను సన్మానించాలని ఒక కోరిక అనిల్ గారికి. మాకు కూడా మన కాన్స్టిట్యూన్సీ చేయాలని మొన్ననే మాట్లాడుకొని ఈ కార్యక్రమం పెట్టుకుంటాం. చాలా సంతోషం. అడుగుబాటలు నడుస్తూ ఆయన ఏదైతే ప్రజల సేవ చేస్తుండో ఆ సేవ చేస్తూ వెనుక ఉంటూ అడుగుబాట నడిచినందుకు ఇవాళ నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాగలిగినారు. చిత్రపురి కాలనీలో క్రిస్మస్ వేడుకలు మరియు మా అన్న నవీన్ అన్నకి సన్మానం చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, మా చిత్రపురి కాలనీలో ఏ చిన్న సమస్య ఉన్నా నేనున్నానని ముందుండే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉంటూ ఏ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నా సరే చిత్రపురిని అంచెలంచెలుగా ఎదగడానికి ఒక ముఖ్య కారకులు మా ప్రకాష్ అన్న. అలాగే ఈ రోజు మా నవీన్ అన్న సన్మానం చేసుకునే అవకాశం మా చిత్రపురి కాలనీ సభ్యుల తరపున నాకు కలగటం ఒక ఆనందదాయకం. ఇటు ప్రకాష్ అన్న గాని, ఇప్పటిదాకా శ్రీశైలం అన్న గాని, అలాగే పక్కనే ఉండే మా గాంధీ గారు గాని అందరూ కూడా ఇప్పుడు కూడా మాకు అండదండలుగా ఉన్నారు. వారికి మా చిత్రపురి తరపున, మా తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చిత్రపురి హౌసింగ్ సొసైటీ పెద్దలైనటువంటి అనిల్ అన్న గారు, హైమా గారు, చిత్రపురి కమిటీ సభ్యులు, జూబ్లీహిల్స్ లో నాకు ఎంతో సపోర్ట్ గా, సినీ పరిశ్రమ ఎంతో సపోర్ట్ గా నాకు ఉంటూ నన్ను అక్కడ కార్మికులందరూ కూడా నాకు పెద్ద అండగా ఉంటూ నన్ను గెలిపించడం జరిగింది. ప్రకాష్ గౌడ్ అంకుల్ కూడా స్థానిక ప్రజలకు ఎంతో సపోర్ట్ గా వాళ్ళ కష్టాలను తీరుస్తూ 4 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకోవడం అంటే ఎంతో గొప్పటి విషయం. వచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకునే విధంగా